జనరల్‌గా మనకు అశోక్ నగర్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ ఏరియాలో చూసినట్లయితే స్టూడెంట్స్ చాలామంది యూపీఎస్సీ కావచ్చు, లేకపోతే గ్రూప్ 1 సంబంధించిన అంటే హైయర్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో 2, 3 అటెంప్ట్స్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అన్నారు 5 ఇయర్స్ నుంచి చదువుతున్నారని. సో, ఇట్లా అటెంప్ట్స్ ఇచ్చుకుంటూ ఇంకా సక్సెస్ అవ్వకుండా అంటే సక్సెస్ రానప్పటికీ అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి. సో, ప్లాన్ బి అనేది చూసుకోకుండా ఇంకా ప్రిపరేషన్‌ని కొనసాగిస్తా ఉన్నటువంటి స్టూడెంట్లు బోలెడు మంది ఉన్నారు. సో, అలాంటి స్టూడెంట్లకు మీరిచ్చేటువంటి సలహాలు ఏంటి సార్? అంటే ప్లాన్ బి విషయంలో. సార్ యాక్చువల్లీ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ని కలిశాను సార్. అతను కూడా అంటే ఇప్పుడు తానేలో వర్క్ చేస్తున్నారు. అతను కలిసినప్పుడు నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని ఇయర్స్ పెట్టుకొని వచ్చినావు అన్నాడు. నాకు అది షాకింగ్ అనిపించింది. అంటే దీన్ని పెట్టుకోవడానికి ఒక ఇయర్స్తో వస్తారా అని అనిపించింది. కాదు నాన్న, యూపీఎస్సీకి వచ్చేటప్పుడు 3 or 5 years ఎన్ని ఇయర్స్ ఇద్దామని వచ్చినామంటే సార్ నేను ఏం అనుకోలేదు సార్ అన్న. కానీ తర్వాత నాకు అర్థమైంది ఆయన క్వశ్చన్లో ఎంత వ్యాలిడ్ ఉందంటే, ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి తెలిసింది కాబట్టి సార్ దీనికి యాక్చువల్ యూపీఎస్సీ వచ్చేటప్పుడు ఒక ఈ 3 years 5 years అనుకొని రావాలి సార్. అనుకొని వచ్చి ఇంకోటి ప్లాన్ బి అనేది కంపల్సరీ ఉండాలి సార్. ఇక ప్లాన్ బి అనే ఏ విధంగా ఉండాలంటే ఈ యూపీఎస్సీ వచ్చేటప్పుడు కావాల్సింది ఏంటంటే సార్ ప్యాషన్తో రావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సిందండి పేషెన్స్ కావాలి. సో ఓపిక ఉండాలి. అట్ ద సేమ్ టైం పర్సివరెన్స్ అంటారు, పట్టుదల. ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటేనే ఇది సాధించగలం. ఎందుకంటే ఇది లాంగ్ ప్రాసెస్, అంటే వరల్డ్లోనే టఫెస్ట్ ఎగ్జామ్ యూపీఎస్సీ. అదేవిధంగా తెలంగాణలో గ్రూప్ 1 సర్వీసెస్ మొత్తం టఫ్ ఎగ్జామ్. సో ఎగ్జామ్స్కి వచ్చే వాళ్ళు ఏ విధంగా అంటే ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి ఉండాలి. ప్లాన్ బి ఏ విధంగా ఉండాలంటే సో ఇప్పుడు రాలేదు, ఇక్కడ ఫెయిల్ అయింది. ఫెయిల్ కాకుంటే నువ్వు సంబంధించిన ఫీల్డ్ నువ్వు బీటెక్ నుంచి వచ్చి ఉంటే నీకు ప్లాన్ బి అక్కడ రెడీ ఉంటుంది ఆల్మోస్ట్. సో తర్వాత గ్రూప్ 1 వచ్చే వాళ్ళు చాలామంది ఏంటంటే నేను గ్రూప్ 1 రాస్తా, గ్రూప్ 2 రాయా, గ్రూప్ 3 రాయా అని అనుకుంటారు. రాయాలి అంటే మేబీ అంటే నా ఏజ్ని బట్టి నేను అన్నీ రాసిన. సో నేను అనేది ఏంటంటే ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి ఉండాలి. కానీ ప్లాన్ ఏ మీదనే ఫోకస్ ఉండాలి ఎక్కువ. సో ప్లాన్ బి ఎప్పుడు ఇందులో ఇంకా రాదు అన్నప్పుడు మళ్ళీ రూట్ నుంచి స్టార్ట్ చేయకుండా, స్టార్టింగ్ నుంచి పెట్టకుండా సో ప్లాన్ బి డైరెక్ట్ జంప్ అయ్యేటట్టు ఉండాలి ప్లాన్ బి.